అందరికీ వందనం. జయ సాయిస్ ఛానల్కు స్వాగతం. జూన్ 21, 2026 సాక్షి తెలుగు దినపత్రిక ఆదివారం సంచికలో వచ్చినటువంటి పదవినోదం నంబర్ 886 సమాధానాలు చూద్దాం. ముందుగా ఆధారాలు. 1 అడ్డం కంపెనీలలో పనిచేసే డైరెక్టర్కు తెలుగు 5 అక్షరాలు రావాలన్నారండి. సంచాలకుడు సరిపోతుందండి. తర్వాత 1 నిలువు కూడబెట్టిన 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి సంచిత సరిపోతుందండి. తర్వాత 8 అడ్డం రామ్ చరణ్ తొలి సినిమా 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి చిరుత సరిపోతుందండి. తర్వాత 3 నిలువు తీగ రజనీకాంత్ భార్య 2 అక్షరాలు రావాలన్నారు. మనకు లత అన్న పదం మనం 1 అడ్డం 8 అడ్డం పూర్తి చేయడం వల్ల అదంతకదే పూర్తయిపోతుందండి. తర్వాత 2 నిలువు అందమైన తీగ ఒక పేరు 4 అక్షరాలు రావాలన్నారు. మనకు చారు మొదటి 2 అక్షరాలుగా వచ్చేసినాయి కాబట్టి చారులత సరిపోతుందండి. తర్వాత 12 అడ్డం శిరస్సు 2 అక్షరాలు రావాలన్నారు. మనకు తల అన్న పదం మనం 1 నిలువు 2 నిలువు పూర్తి చేయడం వల్ల అదంతకదే పూర్తయిపోతుందండి. తర్వాత 15 అడ్డం ఆలోచనలు 4 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి తలపులు సరిపోతుందండి. తర్వాత 16 నిలువు సంపన్నులను ఇలా అంటారు 5 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి లక్షాధికారి సరిపోతుందండి. తర్వాత 23 అడ్డం సమీపం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు 3 అక్షరంగా వచ్చింది కాబట్టి సన్నిధి సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 19 నిలువు నోటితో పొగిడి డాష్తో వెక్కిరింత 3 అక్షరాలు రావాలన్నారు. నోటితో పొగిడి నొసటితో వెక్కిరింత అనేది సామెత అండి కాబట్టి నొసటి సరిపోతుందండి. తర్వాత 13 నిలువు ఆలయానికి ఉండేది 3 అక్షరాలు రావాలన్నారు. మనకు 2 అక్షరంగా వచ్చింది కాబట్టి గోపురం సరిపోతుందండి. తర్వాత 20 అడ్డం ఉప్పు 2 అక్షరాలు రావాలన్నారు. మనకు క్షారం అన్న పదం మనం 16 నిలువు 13 నిలువు పూర్తి చేయడం వల్ల అదంతకదే పూర్తయిపోతుందండి. తర్వాత 13 అడ్డం ఆవులు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి గోవులు సరిపోతుందండి. తర్వాత 4 నిలువు డాష్ ప్రథమ విభక్తి 4 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి డుము ఊలు ప్రథమ విభక్తి సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 9 అడ్డం హైదరాబాద్ వీటికి ప్రసిద్ధి 3 అక్షరాలు రావాలన్నారు. ముత్యాలకు ప్రసిద్ధి ముత్యాలు అని రాస్తే చాలండి. మనకు కూడా మొదటి అక్షరంగా వచ్చేసింది. తర్వాత 5 నిలువు తల తెగిన ఆచరణ 2 అక్షరాలు రావాలన్నారు. ఆచరణకును అమలు అనొచ్చండి కానీ తల తెగిన అన్నారు కాబట్టి ఇక్కడ మనం మలు అని రాస్తే చాలండి 5 నిలువు. తర్వాత 5 అడ్డం వటవృక్షం 4 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి మర్రి చెట్టు సరిపోతుందండి. తర్వాత 6 నిలువు తీయగా ఉండే గడ 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి చెరకు సరిపోతుందండి. తర్వాత 11 అడ్డం సగం అటు నుంచి 2 అక్షరాలు రావాలన్నారు. సగంని అర అని కూడా అనొచ్చండి కానీ అటు నుంచి అన్నారు కాబట్టి 11 అడ్డం మనకు రా ఆ అని వస్తుందండి. తర్వాత 7 నిలువు దోశ శీర్షాసనం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు అట్టు అన్న పదము మనం
5 అడ్డం 11 అడ్డం పూర్తి చేయడం వల్ల అదంతకు అదే పూర్తి అయిపోతుందండి. కానీ శీర్షాసనం అన్నారు కాబట్టి 7 నిలువు మనకు 2A అని వస్తుందండి. తర్వాత 14 అడ్డం అమితాబ్ దీపిక 11 నెలల సినిమా 2 అక్షరాలు రావాలన్నారు. మనకు కు 2 అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి పీకు సరిపోతుందండి. తర్వాత 14 నిలువు దుస్వప్నం చెడ్డ కళ 4 అక్షరాలు రావాలన్నారు. మనకు పీ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి పీడకల సరిపోతుందండి. తర్వాత 17 అడ్డం భయం నాగ చైతన్య కాజల్ నటించిన సినిమా 2 అక్షరాలు రావాలన్నారు. మనకు డా 2 అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి దడ అన్న సినిమా పేరు ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 22 అడ్డం జంతు వధశాల 3 అక్షరాలు రావాలన్నారు. మనకు కా మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి కబేళా సరిపోతుందండి. తర్వాత 18 నిలువు మారు బేరగాడు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు లా 2 అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి దళారి సరిపోతుందండి. తర్వాత 24 అడ్డం గొడవలు ఎందుకు 4 అక్షరాలు రావాలన్నారు. మనకు లా 4 అక్షరంగా వచ్చింది కాబట్టి వాదులేలా సరిపోతుందండి. తర్వాత 25 నిలువు ఉన్నాడు వ్యతిరేకం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు లే మొదటి అక్షరం కూడా వచ్చింది కాబట్టి లేడు సరిపోతుందండి. తర్వాత 21 నిలువు ఇతను ధృతరాష్ట్రుడి సోదరుడే 4 అక్షరాలు రావాలన్నారు. మనకు దు 2 అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి విదురుడు సరిపోతుందండి. తర్వాత 24 నిలువు నమో డాష్ దేవాయ 2 అక్షరాలు రావాలన్నారు. మనకు వా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి వాసు సరిపోతుందండి. నమో వాసుదేవాయ సరిపోతుందండి. తర్వాత 26 అడ్డం సీతాదేవిని గాయపరిచిన పక్షి రూప రాక్షసుడు 5 అక్షరాలు రావాలన్నారు. మనకు సూర్యుడు 3, 4, 5గా వచ్చేసిందండి కాబట్టి కాకాసురుడు అన్న రాక్షసుడి పేరు ఇక్కడ సరిపోతుందండి. తర్వాత 27 నిలువు పితృదేవతలకు సమర్పించే పిండాలను డాష్ పెడతారు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు కా మొదటి అక్షరంగా కూడా వచ్చింది కాబట్టి కాకి సరిపోతుందండి. తర్వాత 29 అడ్డం లక్ష్మీదేవికి 3 అక్షరాలు రావాలన్నారు. మనకు రీకి 2, 3 అక్షరాలుగా వచ్చేసినాయి కాబట్టి సిరికి అని రాస్తే సరిపోతుందండి. తర్వాత 29 నిలువు ధనరాశులు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు సి మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి సిరులు సరిపోతుందండి. తర్వాత 32 అడ్డం రథము 2 అక్షరాలు రావాలన్నారు. మనకు రు 2 అక్షరంగా వచ్చింది కాబట్టి తేరు సరిపోతుందండి. తర్వాత 32 నిలువు తడి చెమ్మ 2 అక్షరాలు రావాలన్నారు. మనకు తే మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి తేమ సరిపోతుందండి. తర్వాత 36 అడ్డం కథ అక్కడక్కడ డాష్ తిరగాలి 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మలు మొదటి 2 అక్షరాలుగా వచ్చేసింది కాబట్టి మలుపు సరిపోతుందండి. తర్వాత 33 అడ్డం 1000 గ్రాములు 1 డాష్ 2 అక్షరాలు రావాలన్నారు. కిలో సరిపోతుందండి. మనకు కి మొదటి అక్షరంగా కూడా వచ్చేసింది. తర్వాత 34 నిలువు దోషం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు లో మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి లోపం సరిపోతుందండి. తర్వాత 37 అడ్డం పక్షులను ఉంచేది 3 అక్షరాలు రావాలన్నారు. మనకు పం మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి పంజరం సరిపోతుందండి. తర్వాత 35 నిలువు బలం సారాంశం 2 అక్షరాలు రావాలన్నారు. మనకు రం 2 అక్షరంగా వచ్చింది కాబట్టి సారం సరిపోతుందండి. తర్వాత 35 అడ్డం సామాన్యము 4 అక్షరాలు రావాలన్నారు. మనకు సా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి సాదా సీదా సరిపోతుందండి. తర్వాత 30 నిలువు రౌడీ గూండా 2 అక్షరాలు రావాలన్నారు. మనకు దా 2 అక్షరంగా వచ్చింది కాబట్టి దాదా సరిపోతుందండి.
తర్వాత 30 అడ్డం సుమారుగా 3 అక్షరాలు రావాలన్నారు. మనకు దా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి దాదాపు సరిపోతుందండి. తర్వాత 28 నిలువు పట్టి పట్టనట్టు ఉండడం 4 అక్షరాలు రావాలన్నారు. ఉదాసీనం సరిపోతుందండి. ఇక్కడ మనకు దా సి 2-3 అక్షరాలుగా వచ్చేసినాయి కాబట్టి అంతేనండి. ఈ వారం పద వినోదం 886 పూర్తయిపోయింది. ఇవండి నేను అనుకుంటున్న సమాధానాలు. నా ఈ సమాధానాలు గాన మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మాత్రమే ఈ వీడియో అందరికీ స్ప్రెడ్ అవుతుందండి. అలాగే ఇందులో అక్షర దోషాలు కానీ పదదోషాలు కానీ ఏవైనా వచ్చినట్లయితే దయచేసి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరియు పద వినోదం పూర్తి చేసే మీ స్నేహితులకు మీ బంధువులకు ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే జయ సాయిస్ అనే నా ఛానల్ను మీరు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ప్రతి ఆదివారం అన్ని తెలుగు దినపత్రికలలో వచ్చేటటువంటి పద వినోదాలు మరియు సుడోకులను పూర్తి చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను. నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి జయ సాయిస్ అనే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.